మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. నాలుగవది కర్కాటక రాశి. ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. వీళ్లకు ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వాళ్లకు గురుడు ఉగాది నుండి మే 13 వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు. తదుపరి మిథున రాశిలో ఉండి అక్టోబర్ 18 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళి తిరిగి డిసెంబర్ 5, 2025 నాటు 12వ స్థానంలోకి, ద్వాదశ స్థానమైన మిథున రాశిలోకి వస్తాడు. శనిగ్రహం మార్చి 29 నుండి సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానమైన 9వ స్థానంలో ఉంటాడు మీనరాశిలో. రాహుగ్రహం ఉగాది నుండి మే 18 వరకు మీనరాశిలో ఉండి తదుపరి 8వ స్థానమైనటువంటి కుంభరాశిలోకి వెళ్తాడు. కేతుగ్రహం మే 18 వరకు కూడా కన్యారాశిలో ఉండి తదుపరి 2వ స్థానమైనటువంటి సింహరాశిలోకి వస్తాడు. ఈ కర్కాటక రాశి వారికి ప్రారంభం నుండి అన్ని పనులు కూడా విజయవంతం అవుతుంటాయి. వాటి ఫలితాలు అంత బాగుంటాయి. పెండింగ్ అన్న ఇంతకుముందు ఉన్నట్టయితే ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన పనులు కూడా సఫలమవుతాయి. ఖాళీ స్థలాలు, పాత ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఎక్కువ. మంచి పనుల నిమిత్తం ఈ నూతన వస్తువులు, వస్త్ర ఆభరణాలు కొనుక్కోవటం కోసం ఎంత సొమ్ము సంపాదించినా కూడా ఖర్చు అవుతూనే ఉంటుందట. అది అనారోగ్యాలకు ఖర్చు అవ్వదట. బంగారం, మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికే సంపాదించిన సంపాదన ఖర్చు అవుతుంది బాగా, కానీ మంచి పనులకి ఖర్చు అవుతుంది. విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి విద్యార్థులకు. ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి అనుకున్న వాళ్ళు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం బాగా ఉంటుంది గ్రహస్థితి వల్ల. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. ప్రత్యేకంగా కాయగూరలు, చేపలు ఎవరైతే చేస్తారో వ్యాపారం, వాళ్ళకు లాభదాయకత ఎక్కువ. ఈ రాశి కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, స్త్రీమూర్తులకు కూడా అనుకూలమైన అడిగిన చోటకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. వివాహ సమయంలో వాళ్ళకు అనుకూలమైన సంబంధాలు కుడతాయి. వివాహం విషయంలో దూర ప్రయాణాలు చేస్తారు. ఇందులో పునర్వసు 4వ పాదం వాళ్ళకి మాత్రం మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్తో పాటుగా 2026 జనవరి, ఫిబ్రవరి నెలలు కూడా అన్ని విధాలా బాగుంటుంది. ఈ పునర్వసు 4వ పాదం వారు ప్రత్యేకంగా జాతి కనకపుష్య రాగాన్ని కుడి చేతి చూపు వ్రేలికి పెట్టుకోవాలి బంగారంలో. ఇక పుష్యమి నక్షత్రం 4 పాదాల వారు కూడా జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా బాగుంటాయి. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు జాతి నీలం రాయిని ఉంగరం వెండితో చేయించి కుడి చేతి మధ్య వేలుకు పెట్టుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్లకు, ఆశ్లేష 4 పాదాలు ఉన్నాయి ఇందులో, వాళ్లకు జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, 2026 ఫిబ్రవరి, మార్చి అన్ని నెలలు బాగుంటాయి. వీళ్ళు జాతి ఆకుపచ్చ రాయిని ఉంగరంలో పెట్టుకొని కుడి చేతి చిటికెన వేలుకు ధరించాలి. ప్రత్యేకంగా ఈ కర్కాటక రాశిలో ఉన్న అన్ని పాదాల వారు కూడా రాహుగ్రహ జపం చేయాలి. రాహుగ్రహానికి దానం చేయాలి. దుర్గా ఆరాధన చాలా ముఖ్యం అండి వీరికి, కర్కాటక రాశి వారికి. దుర్గా ఆరాధన అంటే రాహుగ్రహం చాలా శాంతిస్తుంది. గురువుకి శనిగ్రహానికి మధ్యలో అభిషేకాలు చేయించడం సూచించదగిన విషయం. శివకేశవులను స్మరించాలి వీళ్ళు. శివకేశవుల యొక్క సమగ్ర రూపం ఏదంటే అయ్యప్ప, దత్తాత్రేయుడు. ఈ స్వామివార్లను ఎంత ఆరాధిస్తే అంత మంచిది.